వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. తెలంగాణ ప్రజలకు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. 3 లక్షల మందికి కొత్త పెన్షన్లను మంజూరు చేయనుంది. గత బడ్జెట్ లోనే కొత్తగా 2 లక్షల మందికి పెన్షన్లను మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తాజాగా దాదాపు 1,00,000 మంది అనర్హులను కూడా తొలగించి వారి స్థానంలో మరో 1,00,000 మంది కొత్త వారికి అవకాశాన్ని కల్పించింది ప్రభుత్వం. మృతి చెందినటువంటి వారి పేర్లపైన కూడా పెన్షన్లు డ్రా అవుతున్నట్లుగా ప్రభుత్వం గుర్తించింది. 27,000 మంది వరకు కూడా అడ్రస్ లేని లబ్ధిదారులు ఉన్నట్లుగా కూడా ప్రభుత్వం గుర్తించడం జరిగింది. ప్రధానంగా లైవ్ అథెంటికేషన్, దీని ద్వారా టెక్నాలజీని యూజ్ చేస్తూ, సాంకేతిక పరిజ్ఞానాన్ని యూజ్ చేస్తూ రాష్ట్రం వెలుపల ఉంటున్నటువంటి వారు, ఒకటి కంటే ఎక్కువ పెన్షన్లు పొందుతున్నటువంటి వారు, అనర్హులు పెన్షన్ పొందుతున్నటువంటి వారు, మరోవైపు మరణించినటువంటి వారి స్థానంలో వేరే వారు పెన్షన్ తీసుకుంటున్నటువంటి విధానం, ఈ మొత్తాన్ని ప్రభుత్వం గుర్తించడం జరిగింది. దాదాపు 1,00,000 వరకు కూడా పెన్షన్లను తొలగించింది. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నివేదికల ప్రకారం 63,000 మంది వరకు మరణించినట్లుగా, అట్ ద సేమ్ టైం 27,000 మంది వరకు అసలు అడ్రస్సే లేకుండా ఉన్నట్లుగా, సో వేరే ప్రాంతానికి వలస వెళ్ళినట్లుగా, దాదాపు 5,000 మంది రాష్ట్రం వెలుపల ఉంటున్నటువంటి వారు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇస్తున్నటువంటి పెన్షన్ తీసుకుంటున్నట్లుగా తెలంగాణ ప్రభుత్వం మరి ముఖ్యంగా గుర్తించడం జరిగింది. అట్ ద సేమ్ టైం ప్రభుత్వం కూడా లైవ్ అథెంటికేషన్ పరీక్షను కూడా నిర్వహించడం, బయోమెట్రిక్ సరిగ్గా పడినటువంటి వృద్ధులు ఎవరైతే ఉన్నారో వారికి ఎదురవుతున్నటువంటి సమస్యలు, అట్ ద సేమ్ టైం అనర్హుల జాబితాను కూడా పూర్తి స్థాయిలో సిద్ధం చేసి 1,00,000 పెన్షన్లను కూడా తొలగించింది. అయితే ఆ స్థానంలో కొత్తగా మరో 1,00,000 మందికి అవకాశాన్ని కల్పించింది తెలంగాణ సర్కార్. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్ చెప్పండి, తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిందని చెప్పుకోవాలి. దాదాపు కొత్త పెన్షన్లు దాదాపు 1,00,000 వరకు ఉన్నటువంటి పూర్తి అప్డేట్స్ అంటే తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా కూడా గత కొన్ని రోజులుగా ఏదైతే అందరూ కూడా కొత్త పెన్షన్ల కోసం చాలా మంది ప్రజలు కళ్ళు కాయలు కాచే విధంగా ఎదురు చూసినటువంటి వైనం. మరి ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కూడా ఇక సర్కారు ఒక భారీ శుభార్త చెప్పిందని చెప్పొచ్చు. దాదాపు 3 లక్షల కొత్త పెన్షన్లను ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేసినట్టుగా తెలుస్తుంది సిరాజ్. అయితే ఇప్పటికే 1,00,000కు పైగా పెన్షన్లని కొట్టేసింది. పూర్తిగా కూడా ఎవరైతే చనిపోయినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళ పేర్ల పైన ప్రతి నెల కూడా ఆసరా పెన్షన్లు డ్రా అవుతున్నట్టు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఎవరైతే నకిలీ సర్టిఫికెట్లు పెట్టి అధికారుల అండదండలు చూసుకొని, రాజకీయ నాయకుల అండదండలు చూసుకొని ప్రభుత్వ సొమ్ముని, ఆసరా పెన్షన్లని, పేద ప్రజలకు అందాల్సినటువంటి డబ్బులని ఎవరైతే అనర్హులుగా ఉండి కూడా కొట్టేస్తా ఉన్నారో దాన్ని ప్రభుత్వం ప్రధానంగా దానిపైన ఫోకస్ పెట్టించారు. ఈ నేపథ్యంలోనే 1,00,000కు పైగా, సుమారు 1,00,000 నుంచి 1,25,000 వరకు నకిలీ పెన్షన్లని తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ కొట్టేసేందుకు అధికారులు పూర్తి స్థాయిలో కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక ఆ పెన్షన్లను మొత్తం కూడా తీసేసిన తర్వాత ఏదైతే ఇప్పుడు ఆ స్థానంలో మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఎవరైతే అర్హులు ఎదురు చూస్తా ఉన్నారో వాళ్లకు పెన్షన్ అని కొత్తగా ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. దాంతో పాటుగా పూర్తిగా ఇంకొక 1,50,000 పెన్షన్లని ప్రభుత్వం కలిపి మొత్తం కూడా ఇప్పుడు తీసేసినటువంటి 1,00,000కు పైగా పెన్షన్లు, దాంతో పాటుగా ప్రభుత్వం 1,50,000 కలిసి మొత్తం కూడా 3 లక్షల మందికి 3 లక్షల మందికి ఆసరా పెన్షన్ అయితే తెలంగాణ రాష్ట్రంలో రాబోతుంది. మరి గత కొన్ని రోజులుగా కండ్లు కాయలు కాసే విధంగా, వాళ్ళ కాళ్ళు అరిగే విధంగా మీ సేవల చుట్టూ, గ్రామ పంచాయతీల చుట్టూ, పూర్తిగా కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యాలయాల చుట్టూ కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకొని తిరిగి చాలా మంది కూడా నిరాశ పాలైనటువంటి పరిస్థితి ఉంది సిరాజ్. మరి వాళ్ళు అర్హులైనప్పటికీ, అంటే వాళ్ళన్నిటికీ కూడా అర్హులే, కాకపోతే పెన్షన్ మాత్రం రాలేదు. కొత్త పెన్షన్ కోసం దరఖాస్తులు పెట్టి ఎదురు చూశారు. సో ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్రంలో 3 లక్షల మందికి అయితే కొత్తగా పెన్షన్ అని ఇచ్చేటటువంటి ఒక అవకాశం అయితే కనబడుతుంది సిరాజ్. కానీ రమేష్, కొంతవరకు ఆల్రెడీ తొలగించినటువంటి పెన్షన్లలో ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే అభ్యంతరాలు తెలియజేసుకోవడానికి అవకాశం కల్పించిన ప్రభుత్వం, దానికి సంబంధించిన డీటెయిల్స్ ప్రధానంగా ప్రభుత్వం తొలగించినటువంటి పెన్షన్ కనుక ప్రధానంగా చూసుకుంటే ఎవరైతే మరణించినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళ పేర్ల పైన కూడా ప్రతి నెల ఆసరా పెన్షన్లు డ్రా అవుతున్నాయి. ఇది ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట. సో ఇది ఏదైతే గ్రామ పంచాయతీల్లో గ్రామ స్థాయిలో ఉన్నటువంటి మారుమూల చిన్నపాటి ఊర్లలో ఎక్కడా కూడా ఇది జరగట్లేదు. ఎందుకంటే ఫేస్ రికగ్నిషన్ అనేటటువంటి ఒక సిస్టమ్ చాలా విజయవంతంగా ముందుకెళ్తుంది. ఎవరైనా సరే వాళ్ళ ఫేస్ ని స్కాన్ చేసి వీరు నిజంగానే పెన్షన్దారుడా, పెన్షన్ కి అర్హుడేనా కాదా, దాని ద్వారా తెలుసుకొని గ్రామ స్థాయిలో పెన్షన్లు ఇస్తా ఉన్నారు సిరాజ్. ఎవరైతే నకిలీగా పెన్షన్ డబ్బులను కొట్టేస్తా ఉంటారో
వాళ్ళు అక్కడ దొరికిపోతా ఉన్నారు. గ్రామ స్థాయిలో మొత్తం కూడా ఇక ఫేస్ రికగ్నిషన్ ద్వారా నకిలీ పింఛన్లకు ఒక రకంగా చెక్ పడిందనే చెప్పుకోవచ్చు. కానీ హైదరాబాద్ లో నగర వ్యాప్తంగా మున్సిపాలిటీల్లో మొత్తం కూడా ఏదైతే ఆ ఫేస్ రికగ్నిషన్ అనేది కొంతవరకు పూర్తిగా గ్రామ స్థాయిలో విజయవంతమైనంతగా ఇక్కడ దాన్ని అంత చేయట్లేదు, అంత పెద్ద పట్టించుకోవట్లేదు అంటూ కూడా కొంత చేస్తా ఉన్నారు. సో దాని ద్వారా చనిపోయినటువంటి వ్యక్తులు లైవ్ అథెంటికేషన్ నిర్వహించడం, సాంకేతికతను యూజ్ చేయడం, ఈ పరంపర కొనసాగించేటువంటి ప్రక్రియలో కొంతమంది వృద్ధుల యొక్క వేలిముద్రలు బయోమెట్రిక్ సరిగ్గా పడట్లేదు. సో వేరే ప్రత్యామ్నాయ మార్గాలను కూడా అనుసరించినటువంటి మనం. సో దీనికి సంబంధించి మరింత లోతుగా ఏమైనా విశ్లేషించేటువంటి ఛాన్సెస్ ఉంటాయి అనుకోవచ్చా? తప్పకుండా ప్రభుత్వం పూర్తిగా కూడా వృద్ధులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా వాళ్లకు అంటే ఇప్పటికే మనం చూసాం మొత్తం కూడా గతంలో వాళ్ళు పెన్షన్ డబ్బులు తీసుకోవాలంటే పెన్షన్ కేంద్రాలకు వచ్చి కొన్ని గంటల తరబడి వేచి చూసి సుమారు ఒక 5-6 గంటల వరకు కూడా వేచి పెన్షన్ డబ్బులు తీసుకున్నటువంటి పరిస్థితి. వాళ్ళ సమయాన్ని అక్కడ కేటాయించి ఆ డబ్బులను తీసుకొని ఇంటికి వెళ్ళినటువంటి ఒక వైనాన్ని మనం అప్పట్లో చూసాం. కానీ ఇప్పుడు ప్రభుత్వం అధికారంలో పూర్తిగా ప్రభుత్వాలు మారిన తర్వాత ఏదైతే పథకాలలో కూడా మార్పులు చేస్తా ఉన్నాయి సార్. సో ఇందులో ఆసరా పెన్షన్లలో కూడా వృద్ధులకు ఇబ్బందులు తలెత్తకుండా ఈ ఫేస్ రికగ్నిషన్ అనేటటువంటి ఒక సిస్టాన్ని తీసుకొని వచ్చి ఇక ఎవరైనా సరే అంటే ముఖాన్ని స్కాన్ చేస్తే పెన్షన్ డబ్బులని ప్రభుత్వం ఇచ్చేస్తుంది. వేలి ముద్రలు పడకపోతే మొత్తం కూడా చాలా మంది వయసు మీద పడి వాళ్ళ ఏళ్లకు ఉన్నటువంటి మొత్తం కూడా అరిగిపోయి అనేకమైనటువంటి సమస్యలు కూడా తలెత్తాయి వేలి ముద్రలు పడకపోవడం వల్ల. సో దీని ద్వారా ప్రభుత్వం పూర్తిగా కూడా కొన్ని రకరకాల ఆప్షన్లను అయితే తెరపై తీసుకొస్తుంది. ప్రస్తుతంగా ఏదైతే ఫేస్ రికగ్నిషన్ అనేది పూర్తిగా గ్రామ స్థాయిలో దాని ద్వారా నకిలీ పింఛన్లకైతే ఒక చెక్ పడుతుంది. మరి మొత్తానికి అయితే ఒక 3 లక్షల మందికి ఈ 3 లక్షల పింఛన్లు సరిపోతాయంటే ఖచ్చితంగా ఇంకా కావాలి. దాదాపు కొన్ని లక్షల మంది కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తు చేస్తున్నారు. ప్రస్తుతానికి అయితే ఒక 3 లక్షల మందికి ప్రభుత్వం ఒక శుభవార్త చెప్పే విధంగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది సిరాజ్. రైట్ రమేష్, థ్యాంక్ యూ. మొత్తం మీద తెలంగాణ ప్రజలకు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పిందని చెప్పుకోవాలి. దాదాపు 3 లక్షల మందికి కొత్తగా పెన్షన్లను కూడా మంజూరు చేయడం జరిగింది. గత బడ్జెట్ లో అంటే లాస్ట్ బడ్జెట్ లో కొత్తగా 2 లక్షల మందికి పెన్షన్లను మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం, దాదాపు 1,00,000 మంది అనర్హులను కూడా తొలగించినటువంటి మనం అనర్హుల జాబితా సిద్ధం చేయడానికి నూతనంగా టెక్నాలజీని యూజ్ చేసుకొని లైవ్ అథెంటికేషన్, సో స్థానికంగా వెళ్ళడం, వారు ఉన్నారా లేదా, మరణించినటువంటి వారు కూడా పెన్షన్ పొందుతున్నారా, సో వేరే ప్రాంతంలో ఉన్నటువంటి వారు పెన్షన్ టయానికి వచ్చి తీసుకునేటువంటి ప్రక్రియను చేపడుతున్నారా, దీంతో పాటుగా రాష్ట్రం వెలుపల ఉన్నటువంటి వారు కూడా పెన్షన్ లబ్ధి పొందుతున్నట్లుగా ప్రభుత్వం గుర్తించడం జరిగింది. అయితే 1,00,000 పెన్షన్ల స్థానంలో మరో 1,00,000 మందికి కొత్త వారికి అవకాశాన్ని కల్పించనుంది ప్రభుత్వం. మృతి చెందినటువంటి వారి పేర్లపైన పెన్షన్లు డ్రా అవుతున్నట్లుగా గుర్తించడం, దాదాపు 27,000 మంది లబ్ధిదారులు అడ్రస్ దొరకనటువంటి పరిస్థితి. చూడాలి, రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరో 1,00,000 మంది కలుపుకొని 3 లక్షల మందికి పెన్షన్లను మంజూరు చేయనున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రజలు కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు. వృద్ధాప్య పెన్షన్లు, వితంతు పెన్షన్లు, వికలాంగుల పెన్షన్లకు సంబంధించినటువంటి అన్ని అంశాలను రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా తీసుకువెళ్ళబోతుంది. అట్ ద సేమ్ టైం రాష్ట్ర బడ్జెట్ పైన కూడా కొంతవరకు భారం పెరిగేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఏ విధంగా బ్యాలెన్స్ చేయబోతున్నారో మనము వేచి చూడాలి.